ఈ వీడియోలో ఇండియన్ ఎకానమీ సంబంధించి అప్కమింగ్ ఎగ్జామినేషన్స్లో టాప్ బిట్స్ అయితే కవర్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఫ్రేమ్ అయ్యి ఉన్నాయి. జాగ్రత్తగా ఒకటికి 2 సార్లు వినే ప్రయత్నం అయితే చేయండి. ఫస్ట్ టాపిక్ చూడండి. ఒక సైడ్ ఏం చేశారంటే దీనికి అర్థశాస్త్రాలకు సంబంధించి ఇచ్చాడు, ఇంకొక సైడ్ వచ్చేసి ఆపోజిట్ సైడ్ వచ్చేసి దానికి సంబంధించిన పితామహులు లేదా ఫాదర్స్ని అయితే ఇచ్చారనమాట. స్థూల అర్థశాస్త్రం పితామహుడు ఎవరు అంటే ఆడమ్ స్మిత్. తర్వాత సూక్ష్మ అర్థశాస్త్రం పితామహుడు జేఎం కీన్స్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ప్లానింగ్ ఎం విశ్వేశ్వరయ్య, మోక్షగుండం విశ్వేశ్వరయ్య అంటారు. చూడండి, ఆప్షన్ డి వచ్చేసి పంచవర్ష ప్రణాళికల పితామహుడు అంటే జవహర్లాల్ నెహ్రూ. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అవుతాయి ఎగ్జామినేషన్స్ పాయింట్లు. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతా ఉంటాయి. ఫాదర్ సంబంధించి ఓకే, జిఎస్టీ యొక్క ఫాదర్ ఎవరు అని అడిగితే అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్తాం. ఈయన ఏం చేస్తాడు, ఆడమ్ స్మిత్ వెల్త్ ఆఫ్ ద నేషన్స్ రాశాడు. అదేవిధంగా మన సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంది కదా, కాబట్టి ఇంకొక బిట్ చెప్తాను చూడండి, వినండి. ఫాదర్ ఆఫ్ మిజైల్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అని అడిగితే ఏపీజే అబ్దుల్ కలాం. అదేవిధంగా సివిల్ ఏవియేషన్ యొక్క ఫాదర్ ఎవరు, పౌర విమానయానాల యొక్క పితామహుడుగా ఎవరిని పేర్కొంటారంటే జేఆర్డి టాటా అని పేర్కొంటారు. ఓకే, అదేవిధంగా ఇంకొకటి ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకొక బిట్ పడే అవకాశం ఎక్కడుందంటే ఇటీవల కాలంలో మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు. ఆయన పేరు మీద ఏముందంటే మోడరన్ ఎకనమిక్ రిఫార్మర్ అని మన్మోహన్ సింగ్ అంటారు. ఏమంటారు, మోడరన్ ఎకనమిక్ రిఫార్మర్ అంటారు. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే ఇక్కడ ఈ టాపిక్ వచ్చింది కదా, ఫాదర్స్ దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఒకసారి రిపీట్ ఇచ్చాను అనమాట. ఓకే, స్థూల అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్ అంటారు. ఆడమ్ స్మిత్ ఏం రాశారంటే వెల్త్ ఆఫ్ ద నేషన్ రాశాడు. వెల్త్ ఆఫ్ ద నేషన్ రాశాడు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య రాశాడంటే ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా రాశాడు. జవహర్లాల్ నెహ్రూ కూడా ఇంకో బుక్ అయితే రాస్తున్నాడు, ఒకసారి చెక్ చేసుకోండి మీరు. క్వశ్చన్ నెంబర్ 2, 1991 ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో మన్మోహన్ సింగ్ గారు అయితే మరణించడం జరిగింది. ఆయన సంబంధించి ఇంపార్టెంట్ అవుద్ది. 1991 నూతన ఆర్థిక విధానంలో భాగంగా చేపట్టిన స్థూల ఆర్థిక సంస్కరణల్లో భాగంగా చేపట్టిన స్థూల ఆర్థిక స్థిరీకరణ చర్యల్లో సరి అయినది ఏంటిది? నెంబర్ 1, అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో కరెంట్ అకౌంట్ లోటును సమస్యను తొలగించడం, అదేవిధంగా కోశ లోటును నియంత్రించడం. 4th వన్ వచ్చేసి సామాజిక రంగ విధానాలు. ప్రతి పాయింట్ కూడాను దీని కింద ఒక 10-15 పాయింట్స్ వస్తాయన్నమాట. మనం కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు వాటిలైతే డిస్కస్ చేసేవాళ్ళం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం బిట్ టు బిట్ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కాబట్టి, బిట్ టు బిట్ అయితే మనం ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం లేదా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ డెప్త్కి వెళ్ళట్లేదు అనమాట. ఇవి 4 కూడాను కరెక్ట్ ఆన్సర్సే. దీనికి 1991 నూతన ఆర్థిక విధానంలో చేపట్టిన స్థూల ఆర్థిక స్థిరీకరణ చర్యలలో అన్ని కరెక్ట్ అవుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. గరీబీ హఠావో పథకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1974లో స్టార్ట్ చేశారు. పట్టణ భూ గరిష్ట చట్టం 1976లో స్టార్ట్ చేశారు. ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1982లో స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఇందిరా ఆవాస్ యోజన ఇప్పుడేమంటున్నారంటే పిఎంఏవై అంటారు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటారు. ఇటీవల కాలంలో జగనన్న గృహ హక్కు లేదా జగనన్న లేఅవుట్, దాని పేరు పేదలందరికీ ఇల్లుని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పేరు అయితే చేంజ్ చేసింది. ఏ పేరుగా మార్చింది మీరు కామెంట్ చేయండి, ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే కరెంట్ ఏపీ ఎకానమీలో అలాంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. జగనన్న పేదలందరికీ ఇల్లు అనే పథకాన్ని ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం ఏ పేరుతో మార్చిందో మీరు కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ నీతి ఆయోగ్లో నీతి అనగా ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇదే బిట్ చాలా సార్లు ఎగ్జామ్స్లో అడుగున్నారు. నీతి ఆయోగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2015 జనవరి 1 స్టార్ట్ అయింది. ఓకే, నెంబర్ ఆఫ్ వీడియోస్లో మనం డిస్కస్ చేస్తున్నాం. జనవరి 1 స్టార్ట్ అయింది. దీనికి ఎవరు అధ్యక్షులు ఉంటారు? ప్రధానమంత్రి గారు ఉంటారు. మొదటి అధ్యక్షులు ఎవరంటే నరేంద్ర మోడీ. ఇప్పుడు కూడాను వారే ఉన్నారు. నరేంద్ర మోడీ గారు అధ్యక్షునిగా, కానీ ఉపాధ్యక్షులు మారుతా ఉన్నారు. ఉపాధ్యక్షులుగా ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ లేదా వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ ఎవరున్నారంటే అరవింద్ పనగారియా ఉన్నారు. ఎవరున్నారు? అరవింద్ పనగారియా. ఆ టైంలో 2015లో స్టార్ట్ అయింది కాబట్టి 2016 నుంచి 16, 17, 18 సంవత్సరాల ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ అనమాట. అరవింద్ పనగారియా గారు నీతి ఆయోగ్ యొక్క డిప్యూటీ లేదా వైస్ చైర్మన్ గా అరవింద్ పనగారియా గారు ఉన్నారు. ఫస్ట్ సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ నీతి ఆయోగ్ ఫస్ట్ ఎవరున్నారంటే సింధుశ్రీ కొల్లార్ గారు ఉండేవాళ్ళు. సింధుశ్రీ కొల్లార్ గారు ఉండేటోళ్ళు. అదేవిధంగా
ప్రజెంట్ సీఈఓగా ఎవరున్నారంటే ప్రజెంట్ 2025లో ఎవరు సీఈఓగా ఉన్నారు అంటే సుబ్రమణియన్ ఇంకా బివిఆర్ సుబ్రమణియన్ ఏం పేరు బివిఆర్ సుబ్రమణియన్. ఇవన్నీ మీరు టైం వేస్ట్ అవుతుంది అనుకోకండి, మీకు కొంచెం రివిజన్ అవుతుంది. అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ ఎవరున్నారు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గా ప్రజెంట్ ఎవరున్నారంటే సుమన్ బేరీ గారు ఉన్నారు. సుమన్ బేరీ ఇంపార్టెంట్, సుమన్ బేరీ గారు ఉన్నారనమాట. ఓకే, ఇవన్నీ నీతి ఆయోగ్ సంబంధించి నీతి ఆయోగ్ డెఫినేషన్ అడిగారు, ఒకసారి రివిజన్ చేసేసాను. ఓకే, ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి నీతి ఆయోగ్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక 1 or 2 hours పట్టిపోద్ది. నీతి ఆయోగ్ గురించి మాట్లాడితే ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలంటే మనం ప్లానింగ్ కమిషన్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చి 12 పంచాయతీ ప్రణాళికలు కంప్లీట్ చేసుకుని నీతి ఆయోగ్ స్టార్ట్ చేసుకుని నీతి ఆయోగ్ ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగింది నుంచి ఇటీవల కాలంలో నీతి ఆయోగ్ మీటింగ్ జరిగింది కదా, ప్రధానమంత్రి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా అక్కడ పాల్గొన్నారు. మీరు గమనించినట్లు వార్తల్లో నిలిచాయి కదా, అంతా మాట్లాడుకునే టైం లేదు కాబట్టి ఇక్కడితో కన్క్లూడ్ చేస్తున్నాను ఈ బిట్. నెక్స్ట్, ప్రపంచీకరణలో ప్రభుత్వ పాత్ర ఏ విధంగా ఉంటే సింపుల్ గా కనిపించే బిట్ కానీ డిఫికల్ట్ బిట్ ఇది. ప్రపంచీకరణలో ప్రభుత్వ పాత్ర ఏ విధంగా ఉంటుంది? శూన్యంగా ఉంటుంది ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2 కనిష్టంగా ఉంటుంది, ఆప్షన్ నెంబర్ 3 గరిష్టంగా ఉంటుంది, ఆప్షన్ నెంబర్ 4 వచ్చి తటస్థంగా ఉంటుంది. ఇది వెరీ సింపుల్ గా ఉంది కదా, చూడడానికి వెరీ సింపుల్ గా ఉంది. దీని యొక్క డెప్త్ ఏంటంటే దీనికి ఎగ్జామినేషన్స్ లో మనం చాలా ట్రిక్ గా ఫీల్ అవుతారు అన్నమాట. దీనికి ఆన్సర్ చూసుకోండి, తటస్థంగా ఉంటుంది. ప్రపంచీకరణలో ప్రభుత్వ పాత్ర తటస్థంగా ఉంటుంది. ఓకే, ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కు చేయూతగా అందించడకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసింది. వెరీ ఇంపార్టెంట్, కరెంట్ ఎకానమీలో ఇంపార్టెంట్ అవుతుంది. ఛాంపియన్స్, ఆ వెబ్సైట్ పేరు ఏం పేరు? ఛాంపియన్, CHIMPIONS ఛాంపియన్. దాని డెఫినేషన్ తీసుకుంటే క్రియేషన్ అండ్ హార్మోనియస్ అప్లికేషన్ ఆఫ్ మోడర్న్ ప్రాసెస్ ఫర్ ఇంక్రీజింగ్ ది అవుట్పుట్ ఆఫ్ నేషనల్ స్ట్రెంగ్త్. వెరీ ఇంపార్టెంట్. ప్రజెంట్ ఎంఎస్ఎంఈ మినిస్టర్ ఎవరున్నారు? జితిన్ రామ్ మాంజీ ఉన్నారు. వెరీ ఇంపార్టెంట్, ఎంఎస్ఎంఈ జితన్ రామ్ మాంజీ గారు ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎంఎస్ఎంఈ మినిస్టర్ ఎవరు అడిగితే ఇది అడుగుతారు అనమాట. కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు అనమాట. ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి ఎవరున్నారు? కొండపల్లి శ్రీనివాస్ గారు. ఎంఎస్ఎంఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2006లో వచ్చింది. 2006లో వచ్చింది అనమాట. వెరీ ఇంపార్టెంట్, 2006. ఓకే, అలాంటి 2006లో వచ్చిన ఎంఎస్ఎంఈకి ఇటీవల కాలంలో ఒక వెబ్సైట్ డిజైన్ చేశారు. ఆ వెబ్సైట్ పేరు ఛాంపియన్స్ డెఫినేషన్ అది. ఓకే, ఐసిఐసిఐ ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కి సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని పరిశీలించండి. సరికాని ఈ సంస్థను 1955 జనవరిలో స్థాపించారు. ఇది అఖిల భారత స్థాయిలో ఏర్పాటు చేసిన 2వ విత్త సంస్థ. తర్వాత ప్రభుత్వ రంగంలో ఏర్పడ్డది. ప్రభుత్వ రంగం కాదు కదా, ప్రైవేట్ రంగంలో ఏర్పడ్డది. ఏది తప్పు అంటే 3వది తప్పు, మొదటి 2 కరెక్ట్. ఐసిఐసిఐ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ బ్యాంక్ ఎక్కడంటే హెడ్ క్వార్టర్స్ వచ్చి ఎక్కడుందంటే ముంబైలో ఉంది. అదేవిధంగా దీనికి ఏ రంగంలో దీనికి సంబంధించి లోన్లు లేదా ఇస్తున్నట్టే దీర్ఘకాలికంగా మధ్యకాలికమా లేదా స్వల్పకాలికమా అని అడిగితే అలాంటి బిట్లు అడిగినప్పుడు మీరు ఏం చేయాలంటే మధ్య మరియు దీర్ఘకాలం స్వల్పకాలిక రుణాలు అయితే ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఇవ్వదు. మధ్య నుంచి మరియు దీర్ఘకాలిక రుణాలను అయితే వ్యాపారవేత్తలకు ఇస్తుంది అనమాట. ఓకే, మధ్య, మీడియం అండ్ లార్జ్. మధ్య మరియు లాంగ్ టర్మ్, ఎల్ అంటే లాంగ్ టర్మ్, మిడిల్ అండ్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అయితే గ్రాంట్ చేస్తుంది ఐసిఐసిఐ బ్యాంక్. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1955లో స్టార్ట్ అయింది అనమాట. ఓకే, అదేవిధంగా దీనికి సంబంధించి ఇది రెండవ విత్త సంస్థ అన్నాం కదా. మొదటిది ఏంటిదంటే ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ భారత ప్రభుత్వంలో ఏర్పాటైన 2వ ప్రైవేట్ బ్యాంక్ ఇండస్ ఇండ్ బ్యాంక్. మొదటి ప్రైవేట్ బ్యాంక్ ఏంటంటే ఇండస్ ఇండ్ బ్యాంక్. 2వ ప్రైవేట్ బ్యాంక్ ఏందని అడిగితే 2వ ప్రైవేట్ బ్యాంక్ ఏంటంటే ఐసిఐసిఐ. ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చిరుధాన్యాల మిషన్ 2022-23 నుంచి ఎప్పటి వరకు ప్రకటించిందంటే ఎప్పటి నుంచి ఎక్స్టెండ్ చేసింది, ఎప్పటి వరకు కొనసాగించింది? 2026-27 వరకు. ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటి నుంచి పట్టాదారు పాస్బుక్ ఇస్తున్నారు? పట్టాదారు పాస్ పుస్తకాలు ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటి నుంచి ఇస్తున్నారు? 1980 నుంచి ఇస్తున్నారు. జాతీయ ఆదాయం గణనలో వీటిని మినహాయించాలి. భద్రతా దళాలపై చేసే ఖర్చు, గృహిణుల సేవలు, బ్యాంకులు పొందే లాభాలు, ఏజెంట్ యొక్క కమిషన్. దీనికి ఆన్సర్ గృహిణుల యొక్క సేవలు.
పిఎం కృషి సంచయ్ యోజన ద్వారా 2015-2023 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఎన్ని హెక్టార్లలో సూక్ష్మ సేద్యం మైక్రో ఇరిగేషన్ కల్పించారు? 83.46 హెక్టార్లకైతే 2015 నుంచి 2023 వరకు మైక్రో ఇరిగేషన్ అయితే కల్పించారు. మైక్రో ఇరిగేషన్ సంబంధించి కల్పించారు. ఏ ప్రోగ్రాంలో బాగా పిఎం కృషి సంచయ్ యోజన 2015-16లో స్టార్ట్ అయింది. 2015-16 అక్కడ ఇయర్లో అయితే స్టార్ట్ అయింది. కింది వాటిని జతపరచండి. చూడండి, ఇంపార్టెంట్ అవుద్ది. ఆడమ్ స్మిత్ సంపద నిర్వచనాన్ని ఇచ్చాడు. మార్షల్ సంక్షేమ నిర్వచనాన్ని ఇచ్చాడు. లయోనల్ లారెన్స్ కొరత లేదా స్కేర్సిటీ, లయోనల్ రాబిన్స్ స్కేర్సిటీ డెఫినేషన్ అయితే ఇచ్చారు. ప్రొఫెసర్ శాంపిల్స్ వచ్చి వృద్ధి నమూనా అనేది ఇచ్చాడు అనమాట. 13th క్వశ్చన్ చూడండి. ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా మోక్షగుండం విశ్వేశ్వరయ్య రచించాడు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లానింగ్ పిసి లోక్నాథ్ గారు రచించారు. ఎకనామిక్ రీకన్స్ట్రక్షన్ అది కేఎన్ సేన్ అనేవారు అయితే రచించారు అనమాట. ఓకే, 14th క్వశ్చన్ చూడండి. 14th క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో తప్పు జతను కనుగొనండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. తప్పు జతను కనుగొనండి. ఇండియాలో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ ఏంది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెళ్ళలో మనకు తెలుసు. రెండోది వచ్చి ఇండియాలో రెండో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకే, తర్వాత ఇండియాలో బ్యాంకర్స్ యొక్క బ్యాంకుల యొక్క బ్యాంకు ఆర్బీఐకి ఉన్న వివిధ పేర్లలో బ్యాంకర్స్ బ్యాంక్ అని కూడా అంటాం కదా మనం. ప్రభుత్వానికి ఒక బ్యాంకు, బ్యాంకర్స్ యొక్క బ్యాంక్ అని కూడా మనం చదువున్నాం. ఇండియాలో బ్యాంకర్స్ బ్యాంకుగా ఆర్బీఐని పిలుస్తున్నారు. కరెక్ట్. అయితే 3 కరెక్ట్ కాబట్టి 1 తప్పైంది. ఇంతకు మనం ఆప్షన్స్ నుంచి తీసుకుంటే ఇండియాలో మొదటి ప్రైవేట్ బ్యాంకు ఐసిఐసిఐ ఇచ్చాడు కాదు కదా. ఇండియాలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇండస్ఇండ్ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఇలాంటి బిట్స్ వస్తే మనం మాత్రమే ఆన్సర్ పెడతాం అనమాట. ఇండియాలో మొదటి ప్రైవేట్ బ్యాంక్ ఏంది? ఇండస్ఇండ్ బ్యాంక్. రెండో ప్రైవేట్ బ్యాంక్ అని అడిగితే ఐసిఐసిఐ బ్యాంక్ అనమాట. గోధుమ రంగ విప్లవపితగా ఎవరిని పేర్కొంటారు? దిగ్బాల్ అద్వాల్ గారిని అయితే పేర్కొంటారు. ఏ సంవత్సరం నాటికి భారతదేశంలో $55 మిలియన్ ఎకానమీగా మారును అని ఐఎంఎఫ్ ఎస్టిమేట్ చేసింది? భారతదేశం ఏ సంవత్సరం నాటికి $55 ట్రిలియన్ ఎకానమీగా మారును? 2047 నాటి. 2047 అంటే వికసిత్ భారత్ సంకల్ప్ ప్రోగ్రామ్ అనేది మనతో డిస్కస్ చేస్తాం. మనమైతే అజెండాగా పెట్టుకున్నాం. 2047 సంవత్సరానికి 100 సంవత్సరాలు అవుతాయి కదా. దాని లక్ష్యంగా చేసుకుని ఐఎంఎఫ్ కూడా దాన్ని ఏం చేసిందంటే సమర్థించింది అనమాట. ఓకే, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ర్యాంకింగ్ లో భారత ర్యాంక్ ఎంత? 15వ ర్యాంకు. ప్రపంచ పెట్టుబడి ర్యాంకింగ్ లో భారత్ యొక్క ర్యాంకు 2023 సంవత్సరానికి 15వ ర్యాంక్ అనమాట. ఓకే, 18th క్వశ్చన్ చూడండి. 2023-24 నాటికి ఏ దేశం నుంచి అత్యధికంగా విదేశీ పెట్టుబడులు భారతదేశానికి వచ్చే? సింగపూర్ నుంచి. 2వ స్థానంలో మారిషస్ ఉంది. మొదటి స్థానంలో సింగపూర్, 2వ స్థానంలో మారిషస్ ఉంది. భారత్కు సంబంధించి వివిధ జీడిపిల అంచనాలు తెలపండి. వివిధ జీడిపిలు ఫర్ ఇన్స్టెన్స్ ఒక్క నిమిషం పక్కన పెట్టిన ఆ బిట్ని చూడండి. యుఎన్డిపి ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ స్థానం ఎంత మరియు భారత్ యొక్క స్కోర్ ఏ విధంగా ఉంది? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రకారం భారత్ స్థానం 134, స్కోర్ వచ్చేసి 0.644. ఇప్పుడు ఇక్కడ 19th క్వశ్చన్స్ కి భారత్ సంబంధించి డిఫరెంట్ ఫోర్కాస్ట్స్ మనం ఎగ్జామినేషన్స్ లో చెక్ చేసుకోవాలి. నాకు గుర్తున్న వారికి చెప్తాను, మీరు దీన్ని ఒకసారి చెక్ చేయండి. నేను చెప్పింది కరెక్టా కాదనేది మీరు కామెంట్ చేయండి. ఇన్ కేసు ఎక్కడైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. సూపర్ ఫ్లోస్ లో 1-2 మిస్టేక్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా ఉంటే యాజ్ వెల్ ఎవరైనా అభ్యర్థి ఉంటే అతను కూడా నష్టపోకుండా ఉంటాడు అనమాట. ఓకే, ఆర్బీఐ ఫోర్కాస్ట్ అంటే 7.2% ఉంది. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ ఎంత ఉంది? 7% ఉంది. తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మరియు వరల్డ్ బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ ఒకటే ఉంటాయి అనమాట ప్రతిసారి. ఎంత? 7% ఉంది. తర్వాత వచ్చి యునైటెడ్ నేషన్స్ సంబంధించి ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంది. అది ఎంత ఇచ్చిందంటే 6.9% ఏదైతే జీడిపిని ఫోర్కాస్ట్ చేస్తుంది అనమాట. అదేవిధంగా S&P అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, కంపెనీ. అది 6.8% అనేది ఉండొచ్చు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జీడిపి 6.8% ఉండొచ్చు అన్న మూడీస్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. మూడీస్ ఎస్టిమేట్ ప్రకారం 6.6% ఉంది. ఇటీవల కాలంలో జీడిపి ఫోర్కాస్ట్ అనేది 0.5% అన్ని తగ్గిస్తా వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్స్కి వెళ్ళే ముందర గంట ఎకానమీకి సంబంధించి మీరు చెక్ చేసుకోవాలి. ఇవి ఆర్బీఐ రెపో రేట్స్, ఆర్బీఐ రేట్స్ అన్ని కూడా ఎగ్జామినేషన్ ముందర వరకు మనం చెక్ చేసుకుంటానే ఉండాలి. వీటిని 7% ఉంది. ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఫిలిప్పైన్స్ మనీలాలో ఉంది కదా. ఓకే, యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్
ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఎంత ఇచ్చిందంటే 6.5% ఇచ్చిందనమాట. 6.5% ఉంది. ఫిక్కీ FICCI ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫిక్కీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ 7% ఉంది ఫిక్కీ. ఓకే, ఇవన్నీ నాకు గుర్తున్న వరకు అయితే నేను డిస్కస్ చేస్తాను. ఫిక్కీ డెఫినేషన్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఓకే, ఇవన్నీ నాకు తెలిసిన డేటా ప్రకారం అయితే ఇచ్చాను. ఇవన్నీ అప్డేట్ అయి ఉన్నాయి, ప్రజెంట్ అప్ టు డేట్ అవుతూ ఉంటాయి ఇవన్నీ. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సినారియోస్ని దృష్టిలో పెట్టుకుని ఆర్థిక మాంద్యాన్ని, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని, అమెరికాలో FDA పాలసీస్ని సంబంధించి, అమెరికాలో ఇటీవల కాలంలో ఎన్నికైన ప్రధానమంత్రి లేదా అధ్యక్షుని సంబంధించిన విధి విధానాలు బేస్ చేసుకొని వివిధ రకాలుగా ప్రతిరోజు న్యూస్ ఆర్టికల్స్లో వస్తున్నాయి అనమాట. 0.5% కోత విధించిందని చెప్పేసి అలాంటివన్నీ వస్తున్నప్పుడు అప్ టు డేట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, నా వీడియోసే ఎగ్జామినేషన్స్కి అల్టిమేట్ కాదు, అల్టిమేట్ 1% హెల్ప్ అంతే. నా వీడియో అనేది మీకు శ్రీరాముడికి ఉడత సాయం లాంటిదే. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.